పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు పైకెత్తి చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధుడా మహోన్నతుడా వాక్యమైన మా దేవా, ఉదయకాల సమయంలో పునరుత్థానుడైన నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధానానికి తోడుకొచ్చినందుకు స్తోత్రాలయ్యా. నీ ప్రభావమును నీ శక్తిని అయ్యా మా మధ్యలో ఈ ఉదయకాల సమయంలో మీరు కనుపరచండి ప్రభా. నీ దైవికమైన స్పర్శను ప్రభా, నీ తాకిడిని ప్రతి ఒక్కరం అనుభవించగలిగినట్లు సహాయం చేయండి. నీ మందిరానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ప్రభు వచ్చిన స్థితిలో తిరిగి వెళ్లకుండా నూతనపరచబడి బలపరచబడి ఉజ్జీవింపబడి ప్రోత్సహించబడి నీ కొరకు మండుతూ ప్రభా ఈ ప్రాంతం నుండి వెళ్ళగలిగినట్లు నీ కృపా సహాయంను దయచేయండి. మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలము మీ నోటి బూరగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లామెంటేషన్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 23. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట, గ్రేట్ ఈజ్ యోర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వం అంటే తెలుగులో ఎంతైనా నమ్మదగిన వాడవని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది నీ నమ్మకత్వం చాలా గొప్పదయ్యా అని. ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ మ్యాటర్స్. నమ్మకత్వం చాలా ముఖ్యం. చెప్పండి, నమ్మకత్వం. కొన్ని మనం ముఖ్యం అనుకుంటాం, కొన్ని ముఖ్యం కాదనుకుంటాం కదా. కొన్ని మనం మ్యాండటరీ అనుకుంటాం, కొన్ని ఆప్షనల్ అనుకుంటాం. విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పేరు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాట్ మ్యాటర్స్ ద మోస్ట్, ఏది అత్యంత ప్రాముఖ్యమైనది, దేవుడు దేన్ని ఎక్కువగా విలువిచ్చేవాడు, దేవుని దృష్టిలో ఘనమైనది ఏది, దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని నిలబెట్టేది ఏది అంటే నమ్మకత్వము. ఈ నమ్మకత్వం అనేది దేవుని లక్షణం అండి. ఈ నమ్మకత్వం అనేది దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావం. అందుకే ఇక్కడ చూసాం కదా, నీవు ఎంతైనా నమ్మదగిన. ఎవరైనా మీకు మోసం చేస్తే, ఎవరైనా మిమ్మల్ని దగా చేస్తే మీరు కృంగిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగిన. యూ కెన్ ట్రస్ట్ ఆన్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో దేవుని నువ్వు నమ్ముకోగలవు, కానీ మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. మాకు తెలుసు, చాలామంది తమ ప్రార్థన అవసరతలు పంచుకుంటా ఉన్నప్పుడు మా సొంత అన్నదమ్ములండి, మా సొంత అక్క చెల్లెళ్ళండి, అప్పటి వరకు బాగున్నారు, ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి ఏమైందో తెలియదు, ప్రేమ దోమ అంటారు, కానీ ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి, డబ్బుల దగ్గరకు వచ్చేసరికి మొత్తం కలర్స్, ట్రూ కలర్స్ అన్నీ బయటపడిపోయినాయండి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు నమ్మకత్వం అనేది చాలా చిన్న విషయాల్లో కనబడుతుంది, ఆ నమ్మకత్వం అనేది చాలా పెద్ద విషయాల్లో గమనిస్తూ ఉంటే సమ్టైమ్స్ వీ ఫీల్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నమ్మకత్వం అనేది లోకంలో చాలా తక్కువైపోతున్న రోజులు. బట్ ఇట్ ఈస్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనం ఎట్లా ఉన్నా, మనము నమ్మదగని వారమైనా, మనలో ఏ ఒక్కరమైనా చెప్పగలమా? డు వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు సే లార్డ్ ఐ యామ్ ఫెయిత్ఫుల్, నేను నిజంగా చాలా నమ్మకంగా ఉన్నానయ్యా అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికైనా ఉందా? ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ ఫెయిల్స్ దేర్. ఏ మనిషి అయినా సరే, అయ్యా నమ్మకంగా ఇన్ని విషయాల్లో ఉన్నాను కానీ వీటిలో ఉండలేకపోయానయ్యా,
కొన్ని విషయాల్లో నమ్మకంగా నిలబడగలిగాను, కానీ కొన్ని విషయాల్లో నువ్వు అనుకున్నంత నమ్మకత్వాన్ని నేను కనుపరచలేకపోయానని మనుషులంగా ప్రతి ఒక్కరము ఒప్పుకోవాల్సి వస్తుందేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నమ్మదగని వారమైన మన బుద్ధి ఎలా ఉన్నా, మన ప్రవర్తన ఎలా ఉన్నా, మన ప్రవర్తనను బట్టి దేవుని ప్రవర్తన, దేవుని స్వభావము, ద వే గాడ్ డీల్స్ విత్ అస్ నెవర్ చేంజెస్. చూడండి, కొంతమంది ఈ మాటలు అంటూ ఉంటారు, మంచోళ్ళకి నేను చాలా మంచోడినండి అంటారు. అంటే అర్థం ఏంటి? నాతో మెస్అప్ చేసుకున్నారంటే బాగాదని, అంతేనా? మంచిగా ఉంటే ఎంతైనా మంచి చేస్తానండి, చాలా మంచి కానీ నాతో మెస్అప్ చేశారంటే, నన్ను మోసం చేశారంటే, నాతో గనక గేమ్స్ ఆడారంటే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ హ్యూమన్స్. మనుషుల్లాంటి వాడు దేవుడు కాదండి. ఆయనకు మనకు చాలా తేడా ఉంది. అందుకే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కదా. ఆయన అత్యున్నతుడు, మనం చాలా, హీఈస్ ఇమ్మార్టల్, వీఆర్ మార్టల్. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన ప్రేమ, ఆయన విశ్వాస్యత కూడా చాలా గొప్పది మనకి పోల్చుకుంటే. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీ చేయలేదు. సో వాట్ ఈస్ గాడ్స్ నేచర్? దేవుని స్వభావం ఏంటంటే నమ్మకత్వము, దేవుని స్వభావం. ఇప్పుడు మీరు ప్రియులైన పిల్లల వలె ప్రభువును పోలి నడుచుకోండి, మీరు దేవుని పోలి నడుచుకోండి అని వాక్యంలో వ్రాయబడి ఉంటే అర్థం ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవునిలో ఉన్న ఆ నమ్మకత్వము అనే గుణాన్ని, ఆ సుగుణాన్ని మన జీవితంలో మనం కూడా పెంపొందించుకోవాలి. మనం కూడా ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించినప్పుడు we become imitators of Christ when we grow in faithfulness. నమ్మకత్వంలో ఎదిగినప్పుడు దేవుని పోలికలోనికి మనము ఖచ్చితంగా మార్చబడతాం. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్ అంట. చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా పెద్ద విషయం అంట. మళ్ళీ చెప్పనండి, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్. మనం అనుకుంటా పెద్ద విషయాన్ని అప్పగించమనండి, ఎంత నమ్మకంగా చేస్తాను చూడండి. చిన్నవి చిల్లర పనులు, చిన్న విషయాలు. ఆత్మీయ తండ్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఒక దైవజనుని దగ్గర వారు సేవలో తర్బీదు పొందుతున్న దినాల్లో ఆ దైవజనుడు 5 రూపాయలు నోట్ ఇచ్చి పలానా తీసుకురండి అని పాస్టర్ గారిని పంపిస్తే, పావలా మిగిలితే ఆ పావలా తెచ్చి ఎవరికి ఇచ్చేవారంట? ఆ దైవజనునికి ఇస్తే ఆ దైవజనులు ఉంచుకోలేని అనేవారు కాదంటే, తీసుకొని జేబులో పెట్టుకునేవారంటే. ఎందుకంటే నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, నమ్మకత్వము నేర్పించడానికి. ఆ రోజు పావలలో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు ఆత్మీయ తండ్రి గారిని ఫైనాన్షియల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు, దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి నడిపించాడు. కారణం ఏంటంటే ఆ రోజు నమ్మకత్వాన్ని దేవుడు అక్కడ పరీక్ష చేశాడు. గాడ్ ఆల్వేస్ టెస్ట్స్ us in little things. దేవుడు పరీక్ష చిన్న విషయాల్లోనే పెడతాడండి, పెద్ద బాధ్యతలు అప్పగించక మునుపు. ఎందుకంటే చిన్న విషయాల్లో ఈజీగా ఫెయిల్ అయిపోతుంది. చిన్న విషయాల్లో నిలబడడం చాలా ఈజీ చెప్పాలంటే, పెద్ద విషయాలలో కంటే చిన్న విషయాల్లో నిలబడడం చాలా సులువు. కానీ చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాలలో నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేము. దేవుని ఎదుట, ఇదిగో ప్రభు నేను నమ్మకంగా ఉన్నా, నువ్వు నాకేం అప్పగించావో దాని విషయంలో నమ్మకంగా ఉన్నానని ప్రూవ్ చేసుకోలేక పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఎన్నో మనం కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటంటే చిన్న విషయాలలో నమ్మకత్వాన్ని కనుపరచలేక. డస్ గాడ్ కేర్ అబౌట్ ద డీటెయిల్స్? దేవుడికి చిన్న విషయాలు కూడా అవసరమా? పెద్ద దేవుడు కదా, గొప్ప దేవుడు కదా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. ఇంత గొప్ప దేవుడు చిన్న విషయాలు చూస్తాడా? ఖచ్చితంగా చూస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయాలు కూడా, ఈవెన్ యువర్ లుక్స్, తప్పుడుగా ఒక చూపు చూసినా చూస్తాడండి. నీచంగా ఒకరిని ఇలా చూసినా, ఒక నవ్వు నువ్వు ఎట్లా నవ్వుతున్నావు కూడా చూస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నవ్వేశానండి. ఎవరైనా వచ్చి ఏంటండి నవ్వుతున్నారు? మా పిల్లలు ఒక్కొక్కసారి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉందనుకోండి, ఒక పాప ఇంకొక పాప నవ్వుతూ ఉంటే, ఆ ఏడుస్తున్నాము వచ్చి కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ నేను ఏడుస్తుంటే అక్క నవ్వుతుందని. అంటే బాధ ఏంటంటే నవ్వినందుకు కాదు బాధ, నేను ఏడ్చినప్పుడు నవ్వుతుందని అక్కడ వస్తుంది బాధ. కొన్నిసార్లు మనం నవ్వుతాం, ఆ నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయండి. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్, డీపర్ మీనింగ్. దేవుడు ఈ నవ్వారులే చాలు, పళ్ళు బయట పెట్టారు, బాగా కోల్గేట్ యాడు, పెప్సిడెంట్ యాడు వదిలిపారేద్దాం అనుకోరు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు నవ్వారు? సారా నవ్విందంట, గుడారంలో ఉండి నవ్విందంట. దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, సారా నవ్వనేలా అని. అమ్మో,
పాతకాలంలో వాళ్ళు, వెనకటి కాలంలో వాళ్ళు ఆడపిల్లలు గట్టిగా నవ్వుతే తిట్టేవాళ్ళు కదా. గట్టిగా నవ్వకూడదు ఆడపిల్లలు, కంట్రోల్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఇన్ అ వే. ఈ రోజుల్లో వెకిలి నవ్వులు, పిచ్చి నవ్వులు, ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు కలిశారంటే వాళ్ళు చేస్తున్నంత రచ్చ, వాళ్ళ దగ్గర ఉన్నంత గోల ఇంకెక్కడ మనకు కనబడదేం. దేవుని ప్రజలు చాలా డిసిప్లిన్డ్గా ఉండి యు స్మైల్, యు లాఫ్, నవ్వు, ఆనందించు, సంతోషించు. కానీ ఆ అందము, ఆ నవ్వు, ఆ ఆనందము అర్థవంతంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. అది అనుమానంతో నవ్వినా, వేరే వాళ్ళు ఏడుస్తున్నందుకు నవ్వినా, ఆ విశ్వాసంతో నవ్వినా, కొన్నిసార్లు దేవుడు అంటాడు నవ్వనేలా, ఎందుకు నవ్వావు? మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండి. ఒక మిలిటరీ డిసిప్లిన్. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలం, మేము చాలా డిసిప్లిన్. మేము గట్టిగా నవ్వడం నాకు ఎప్పుడు గుర్తులేదు అసలు. గట్టిగా నవ్వడం అంటే తెలియదు నాకు. ఎప్పుడు అలా డిసిప్లిన్డ్గా పెంచారు, చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. అప్పుడు అనిపించేది, నాన్నగారు నవ్వు కూడా ఇంత పట్టించుకుంటారా? వాళ్ళ చెల్లెళ్ళని అలాగే పెట్టేవారంట డిసిప్లిన్. 6 చెల్లెళ్ళు మా నాన్నగారికి. వాళ్ళందరికీ మా డాడీ అంటే చాలా భయం. మా తాతగారు అంటే ఎంత భయమో తెలియదు, కానీ మా నాన్నగారు అంటే భయం, అన్నయ్య అంటే అంత భయం. నవ్వారంటే అయిపోయింది. వాళ్ళ చెల్లెలను ఎలా పెట్టారో డిసిప్లిన్లో, మమ్మల్ని కూడా అలాగే పెట్టారండి. అప్పుడు అనిపించేది, నవ్వుని కూడా ఇంత పట్టించుకుంటారా డాడీ? మరీ ఇంత రెస్ట్రిక్షన్సా? దేవుడు కూడా పట్టించుకున్నాడండి. సారా నవ్వనేలా, ఎందుకు నవ్వుతుంది? ఆ విశ్వాసంతో నవ్వుతుందా? నేను అంగీకరించను. ఐ డోంట్ యాక్సెప్ట్ వెన్ యూ లాఫ్, వెన్ యూ స్మైల్ ఫర్ అ మీనింగ్లెస్ థింగ్. అర్థం లేని వాటికి నవ్వితే దేవుడు ఊరుకోడు. వ్యర్థంగా నవ్వితే కూడా కొన్నిసార్లు దేవుడు ఊరుకోడు. అంటే గాడ్ కేర్స్ అబౌట్ ద డీటెయిల్స్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడండి. అందుకే చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. ఈరోజు నేను నమ్మకత్వాన్ని గురించి 3 ప్రాముఖ్యమైన అంశాలు మీకు చెప్పిన సందేశాన్ని ముగించాలి అని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, ఏలియా చాలా గొప్ప ప్రవక్త. ఆకాశము నుండి అగ్నిని దింపిన వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్. మీకు గుర్తుంటే వన్ ఆఫ్ ద మార్నింగ్ సర్వీసెస్లో ఏలియా ఎందుకు శక్తివంతమైన ప్రవక్త అయ్యాడో, శక్తివంతమైన సేవ ఎందుకు చేశాడో ఒక ఉదయకాల సమయంలో ఆరాధనలో మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఈ ఏలియా దేవుని కొరకు గొప్పగా సేవ చేస్తూ, దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క దర్శనములో, దేవుని శక్తిని దేవుని ప్రజల ఎదుట, అన్యుల ఎదుట కనుపరుస్తూ ఆయన సాగుతున్న సమయంలో ఆ ఏలియా ప్రవక్త దృష్టిని దేవుడు ఒక వ్యక్తి మీద పెట్టాడండి. ఆ వ్యక్తి ఎవరంటే ఎలీషా. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతని సెలవడుగగా అతడు పోయి నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. వి సీ ద కాల్ ఆఫ్ ఎలీషా అనే ప్రవక్తను దేవుడు ఎలా పిలిచారో ఆ పిలుపుని ఇక్కడ మనం చూస్తామండి. బైబిల్ గ్రంథంలో దైవజనులను దేవుడు పిలిచిన విధానాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలోను, కృత నిబంధన గ్రంథంలోను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన పేతురును, అతని సహోదరుడైన ఆంద్రేయాను, యాకోబును, యోహానును వారు చేపలు పడుతూ ఉండగా, రండి నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని దేవుడు పిలిచాడు. సో యేసుక్రీస్తు ప్రభు తన డిసైపుల్స్ని పిలుచుకున్న విధానం, ఇట్ వాజ్ అ పర్సనల్ ఇన్విటేషన్, ఇట్ వాజ్ అ పర్సనల్ కాల్. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువే వచ్చి వారిని హ్యాండ్ పిక్ చేసి, రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని
వాడుకుంటా, నా శిష్య బృందంలో మీరు ఉండాలి, దేవుని రాజ్య సువార్తను మీరు విస్తరింపజేయాలని పిలిచారు. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయిన యెహెజ్కేలుకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్తను గురించి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నేను జనములకు ప్రవక్తగా నేను నియమించబోతున్నానని దేవుడు ఇర్మియాతో మాట్లాడి తన సేవ కొరకు, తన పని కొరకు ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, యెషయా గూర్చి కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో యెషయా కూడా ఒక పరలోక దర్శనం కలిగింది. అప్పుడు యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడంటే దేవుడు తన నోటిని, తన పెదవులను పవిత్రపరిచి తన సేవ కొరకు వినియోగించినట్లుగా మనం వాక్యంలో చూడగలం. సో ఒక్కొక్కరిని దేవుడు పిలిచిన పిలుపు ఒక్కొక్క విధంగా ఉంటే ఎలీషా పిలుపు మాత్రం ప్రత్యేకమైన పిలుపు అండి. ఎలీషాను దేవుడు తన సేవకు పిలిచేటప్పుడు దేవుడు డైరెక్ట్గా పిలవలా. ఎవరి ద్వారా పిలిచారు? తన ప్రవక్త అయిన ఏలియా, తన సేవకుడైన ఏలియా ద్వారా, దైవజనుడైన ఏలియా ద్వారా. కొన్నిసార్లు మనం అనుకుంటాం దైవజనులు ఏమన్నా ఒక మాట చెప్తే వాళ్ళ మైండ్లో నుంచి వచ్చి ఏదో చెప్తున్నారేమో అనుకుంటాం. కాదండి, కొన్నిసార్లు దేవుడు దైవజనుల ద్వారా, దైవ సేవకుల ద్వారా నీ జీవితంలోకి ఏదైనా ఒక మాట పలికించాడంటే వాల్యూ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి వస్తున్నట్లుగా ఆ మాటను జాగ్రత్తగా తీసుకో. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు ఒకవేళ ఫోన్ చేసి, బాబు నువ్వు మందిరంలో కనబడట్లా, నువ్వు మందిరానికి ప్రతి ఆదివారము రావాలి అని పిలిస్తే కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారు తెలుసా? నేను మందిరానికి వెళ్తే పాస్టర్ గారికి చాలా లాభం అండి, అక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది కదా, అక్కడ కూర్చుంటే మందిరం కొంచెం నిండుగా కనబడుతుందని. నేను ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆ సంఘానికి నా వల్ల ఏదో ఉపయోగం పొందేసుకుంటారని, పాస్టర్ గారు నా మీద చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆలోచించే చాలా నారో మైండెడ్ యంగ్ పీపుల్ కూడా నాకు తెలుసండి. ఏదైనా దైవజనులు చెప్తే దాన్ని వాళ్లకున్న చిన్న బుర్ర, చిన్న మెదడుతో చాలా నీచంగా ఆలోచించి దైవజనులు ఒక మాట చెప్పిన, ఒక బాధ్యత అప్పగించిన దాన్ని చాలా చులకనగా, చాలా తక్కువగా ఆలోచించే మీన్ మైండెడ్ యంగ్ పీపుల్ నాకు తెలుసు కొంతమంది. నువ్వు ఒకవేళ దైవ సేవకుని ద్వారా నీ విశ్వాస జీవితాన్ని గురించి ఏదైనా మాట, నీవు దేవునిలో నిలబడుటను గురించి ఏదైనా మాట, నీవు దేవుని కొరకు సాగే విషయంలో ఏదైనా హెచ్చరిక పొందుతుంటే రిమెంబర్, దైవజనుని ద్వారా నీతో పలకబడే మాట ద్వారా దైవజనునికో సంఘానికో కాదు, మేలు ముందు నీకే మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఇఫ్ యూ రియలైజ్ ఇట్ యూ విల్ బీ బ్లెస్డ్. నువ్వు అది గ్రహించి స్పందిస్తే నువ్వు దీవెన పొందుతావు. అంతేగాని నేను మందిరానికి వెళ్తే ఆ సేవకి ఏదో మేలు జరుగుతుంది అని అనుకుంటున్నావంటే నువ్వు కేవలం భ్రమపడుతున్నావు మాత్రమే. నువ్వు ప్రక్కనున్న నీకన్నా బ్రహ్మాండంగా దేవునిలో సాగే ఇంకా 10 మందిని దేవుడు తీసుకొచ్చి ఆయన సేవను ఘనంగా జరిగించు. సేవలో కొన్నిసార్లు కొంతమందికి దైవజనులు బాధ్యతలు అప్పగించి చిన్నగా ఒక స్థానంలో పెడతా ఉంటే కొమ్ములు వస్తూ ఉంటాయండి, చిన్నగా కొమ్ములు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము లేకపోతే ఈ పరిచర్యలో ఇంకా చేసేవాళ్ళు ఎవరు? అదొక భ్రమ మాత్రమే. దయచేసి గమనించండి. ఎందుకంటే మహారాజు అండి, ఆయన రాజులకు రాజు పని చేయడానికి నువ్వు పక్కకు పోతే నీకన్నా శ్రేష్టంగా చేసేవాళ్ళు 10 మందిని తెస్తాడు నీ రీప్లేస్మెంట్గా దేవుడు. కోల్పోయేది ఎవరంటే నీ ఆశీర్వాదం, నీ స్థానం పోతే యు ఆర్ ద లూజర్, నాట్ ద మినిస్ట్రీ, నాట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇల్లు ఎప్పుడు కూడా నష్టపోదు. దేవుని ఇంటికి, దేవుని పనికి, సంఘానికి, సేవకులకు దూరం అయితే నీకు నష్టం తప్ప దేవునికి ఏమాత్రం కూడా కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలీషా అనే ప్రవక్త ఎవరి ద్వారా పిలువబడ్డాడంటే ఇట్ వాజ్ నాట్ ఎ డైరెక్ట్ కాల్ ఫ్రమ్ గాడ్, బట్ ఇట్ వాజ్ గాడ్స్ కాల్ త్రూ ద ప్రాఫెట్ ఎలైజా. దేవుని నుండి ఎదురుగా నేరుగా రాలేదు ఆ పిలుపు, కానీ ప్రవక్త అయిన ఏలియా ద్వారా వచ్చింది ఆ పిలుపు. ఆ పిలుపు కూడా ఎట్లా ఉంది చూడండి. ఏమన్నా ఆఫర్ లెటర్ వచ్చిందా? ఈ రోజుల్లో చాలామందికి జాబ్ రాగానే వాళ్ళకి ఒక అఫీషియల్ విధానం ఉంటుంది కదా, వాళ్ళని జాబ్లో వాళ్ళు జాయిన్ కాకముందు ఆఫర్ లెటర్ ఇస్తారు, ఆ తర్వాత జాయినింగ్ లెటర్ ఇస్తారు. ఆ జాయినింగ్ లెటర్లో వాళ్ళు చెప్తారు పలానా డేట్కి పలానా ఆఫీస్లో మీరు వచ్చి రిపోర్ట్ చేయాలి అని చెప్తారు. ఒకవేళ జాబ్ వచ్చినా జాయినింగ్ లెటర్ రాకపోతే వాళ్ళు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామంది మా దగ్గరకు వచ్చి ఆఫర్ లెటర్ అయితే వచ్చింది కానీ జాయినింగ్ లెటర్ రాలేదక్క, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దైవజనుడైన ఎలీషాకు జాయినింగ్ లెటర్ ఏమన్నా వచ్చిందా? వాస్ ఇట్ అన్ అఫీషియల్ ఇన్విటేషన్? సింపుల్గా ఉందండి. ఆ పిలుపు ఎట్లా ఉందంటే అతను పని చేసుకుంటా ఉన్నాడంట. ప్రాబబ్లీ హీ వాజ్ అ ఫార్మర్ బై ప్రొఫెషన్. ఒకవేళ ఎలీషా ఒక
రైతుగా ఉన్నాడేమో, పంటలు పండించుకుంటూ తన జీవనాన్ని సాగించుకునే వ్యక్తి. మేబీ హీ వాజ్ అ ఫార్మర్ ఫర్ అ లివింగ్ బై ప్రొఫెషన్. అలాంటి సమయంలో వెనక నుండి వచ్చి ప్రవక్త అయిన ఏలియా ఏం చేశాడంటే ఆయన దుప్పటి ఈయన మీద వేయగానే దట్ ఈస్ వెన్ హీ రియలైజ్. చూడండి 19వ వచనం చివరి భాగం, ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. అంతే, సింపుల్, పెద్ద మాటలు కూడా లేవండి. దుప్పటి వేశాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని పనిలో నువ్వు నాతో పాటు రావాలా, నాకు నువ్వు సహకారిగా ఉండాలా. జస్ట్ బీ అన్ అసిస్టెంట్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో సహకారులుగా ఉండడం చాలా శ్రేష్టమైన, ఇట్స్ లైక్ పార్ట్నరింగ్ విత్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునితో చెయ్యి కలపడం. ఆనాడు మోషే యుద్ధం జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీలకు మోషే యొక్క చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీలకు జయం వచ్చిందంట. మోషే చేతులు దించుతూ ఉంటే ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉంటే ఎంతసేపు ఎత్తుతాడండి? మోషే ఒక మనిషే కదా, గొప్ప నాయకుడే కానీ, బట్ హీ ఈస్ హ్యూమన్. ఆయనకున్న శక్తి, ఆయనకున్న ఓపిక చాలా లిమిటెడే. ఆ 2 చేతులు ఎత్తాలని ఆశ ఉంది, కానీ సొంతగా అయితే ఎత్తలేడు. ఒక ప్రక్క అహరోన్ వచ్చాడు, మరొక ప్రక్క హూరు. ఇద్దరు వచ్చి అటు ఇటు వారి భుజాలేసి, దైవజనుడా ఇదిగో మేము సపోర్ట్ చేస్తాం, వీ స్టాండ్ విత్ యూ ఫర్ ద విక్టరీ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు జయం పొందడానికి మేం సపోర్ట్ చేస్తామయ్యా అని ఆ రోజు అహరోను హూరులు వచ్చి మోషే యొక్క చేతులు ఎత్తితే దేవుడు తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఆర్ యు స్టాండింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దేవుని సేవకులతో నువ్వు నిలబడుతున్నావా? దేవుని సేవకులకు వ్యతిరేకమైన గుంపులో నిలబడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సంఘముతో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సంఘానికి విరుద్ధంగా ఉండి పోరాడే గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎలీషాను ఏలియా ఆ రోజు దుప్పటి వేసి పిలవగానే ఇమ్మీడియట్లీ వచ్చేసాడండి. చూడండి 21వ వచనం చివరి భాగం, అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. మొదలు పెట్టేశాడు పరిచర్య. ట్రైనింగ్ ఏమన్నా ఉందా? ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు తెలుసా? కొన్ని ఉద్యోగాల ముందు ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని ఉద్యోగాలు అంటారు మీరు ముందు చేరండి, మీరు పని చేస్తూ ఉండగానే మీకు ట్రైనింగ్ అయిపోద్ది, మీరు అలాగే నేర్చేసుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఎలీషాకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయిపోయింది దేవుని సేవకునితో. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో అతని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఏం చేసేవాడు, ఏ గొప్ప పనులు చేసేవాడు దైవజనుడైన ఏలియా దగ్గర? యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీదగా నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఎలీషా ఎక్కడ ఉన్నాడని. ఏంటండి జాబ్ డిస్క్రిప్షను? దైవజనుని ఏం చేసేవాడు? దైవజనుని దగ్గర ఏంటండి, కొంతమంది సేవలో ఉన్నారంటే వాళ్ళకి కాలర్ నలగకుండా, ఇస్త్రీ షర్ట్ నలగకుండా సాఫ్ట్వేర్ జాబ్లా ఉండాలి. ఏంటి మళ్ళీ ఏసీ రూమ్లో అలా కూర్చొని మౌసే కదపాలి, వీళ్ళు కాలు కానీ చేయి ఇంకేవి కదలకూడదు అది అనుకుంటారండి. ఇక్కడ ఎలీషా చేస్తున్న పని, ఎలీషా చేస్తున్న పరిచర్య ఏంటి అంటే దైవజనుని చేతుల మీద అంత సింపుల్ జాబా? నేను ఇదైతే అనుకోలేదయ్యా. ఎలీషా గారు పిలిస్తే నా ఉద్యోగం, నా పని, నా వ్యాపారం, నాకున్న ఎడ్లు, నాకున్న పొలము, పెద్ద బిజినెస్ అండి నాది, అదంతా వదిలేసి ఎందుకు వచ్చానంటే మీ చేతుల మీద నిలబోయడానికి అనుకుంటున్నారా? కాదండి అని వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఇందాక ఒక మాట చెప్పాను కదా, చిన్న విషయాలలో నమ్మకత్వము చాలా గొప్ప విషయం అని. చేతుల మీద నీళ్ళు పోయడంలో కూడా ఉంటుందండి తెలుసా. చిన్న పనులే శ్రద్ధతో, ప్రేమతో, భయభక్తులతో, ఆసక్తితో చేస్తే దానికి చాలా మంచి రిజల్ట్. అక్కడ మనం క్రింద ఫుట్ నోట్లో చూసినట్లయితే 1 అనే అక్కడ వేసింది కదా సూపర్ స్క్రిప్ట్. ఏలియాకు ఉపచారము చేయుచు వచ్చిన ప్రవక్తల యొద్దకు. ఏలియా దగ్గరికి చాలామంది ప్రవక్తలు వస్తూ ఉండేవారంట. ఆ ప్రవక్తలందరికీ ఏం చేయాలి? ఇప్పుడు చేతుల మీద నీళ్ళు. కొంతమందికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. గెస్టులు పెరిగే కొద్ది ఏమొస్తుంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటారండి. ఎప్పుడు ఈ ప్రవక్తలు, ఏలియా గారు ఏంటో కానీ ఎప్పుడు బిజీ పర్సన్ అండి.
ఏదో నీళ్లు పోసి కాసేపు అలా సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుందాం అని కూర్చుంటే వస్తానే ఉంటారండి ఈయన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి. ప్రవక్తలు వస్తూనే ఉంటారండి. అందరికీ నీళ్ళు పొయ్యాలండి, చేతుల మీద నీళ్ళు, కాళ్ళ మీద నీళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ సన్మానాలు, అందరినీ రిసీవ్ చేసుకోవడం, సన్మానం కాదు కానీ హాస్పిటాలిటీ, అందరికీ కూడా ఆతిథ్యం చేయడం, అదే చేసేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఏలియాకు మించిన ఘనమైన పరిచర్య దేవుడు ఎలీషా ద్వారా చేయించుకున్నాడు. హల్లెలూయా. ఆ స్థాయికి ఎలీషాని నడిపించినది ఏంటి అంటే చిన్న పనులలో ఎలీషా చూపించిన నమ్మకత్వమే. హీ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్స్ కాల్. పిలిచాడు దేవుడు ప్రవక్త ద్వారా, నమ్మాడు, వచ్చాడంతే. దేవుడు పిలిచాడా? నీకేదన్నా చిన్న పని అప్పగించినా మామూలుగా చేయొద్దు, చాలా సిన్సియారిటీతో చేయి. ఒకవేళ మేబీ యు ఆర్ అ వాలంటీర్ ఇన్ ద చర్చ్. బహుశా ఒక చిన్న చీపురు పట్టుకొని చాలామంది స్త్రీలు మన సంఘంలో ఉపవాస ప్రార్థన అయిన తర్వాత శుక్రవారం వాళ్ళకి ఎవరు చెప్పరండి. వాళ్ళే ఇంటికి వెళ్ళక ముందు మా ఇంటిని మేము శుభ్రం చేసుకున్నట్టు మందిరాన్ని కూడా మేము క్లీన్ చేసి వెళ్తామని చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందిని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, శుక్రవారం ఆల్రెడీ ఉపవాసం ఉండి వస్తారు, చెమటలు గారిపోతూ ఉంటాయి. కొంతమంది బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు, కానీ దేవుని మందిరాన్ని ఎంత ఆసక్తిగా తుడుస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారంటే అబ్బా చూస్తున్న నాకే ఇంత నేను హృదయంలో అప్రిషియేట్ చేస్తుంటే దేవుడు ఎంత ఆనంది. చిన్న పనే అమ్మ, నేను ఇంకేం పెద్ద పనులు చేయలేనమ్మా మందిరంలో, కానీ ఐ కెన్ అట్లీస్ట్ క్లీన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్నైనా నేను శుభ్రము చేయగలను. నాకున్న కెపాసిటీలో, నాకున్న శక్తిలో, నాకున్న పరిమితులలో ఐ కెన్ డూ సంథింగ్. దేవుడు నిన్ను ఏదైనా ఒక పని చేయమని నీకు ప్రేరేపణ ఇస్తే, దేవుడు నిన్ను పిలిస్తే, ఇఫ్ గాడ్ కాల్స్ యూ, ఆ పిలుపుని నువ్వు అలక్ష్యము చేయకు. అ ఫెయిత్ఫుల్ మ్యాన్, నమ్మకమైన వాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. చాలా పెద్ద మాట అండి ఇది. మనం ఆ పై పాట వరకు చూసుకొని ఆపేస్తాం కదా. మనందరికీ కంఠస్థం ఏంటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. కంటిన్యూషన్ ఉంది. ఏంటా కంటిన్యూషన్? ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకత్వం ఎక్కడ పోద్దంటే మోస్ట్లీ ఇక్కడే పోద్ది, అవునా? ధనం విషయంలోనే అపనమ్మకత్వము. వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఎలీషా గురించి ఒకసారి ఆలోచన చేస్తే, అరకతో ఆ ఎడ్లను వాడి ఆ పొలాన్ని దున్నుతా ఉంటే ఒక్కొక్క సంవత్సరము అతనికి చాలా మంచి ఫైనాన్షియల్ గెయిన్, ప్రాఫిట్ వచ్చేదేమో. ఎందుకంటే సోమరివాడేం కాదు ఎలీషా, చేతగాని వాడు అంతకంటే కాదు, మంచి పనిమంతుడండి. దేవుడు పనిమంతుల్నే వాడుకుంటాడు. హల్లెలూయా. సోమరి వాళ్ళని ఎప్పుడు వాడుకోడు, దేవుడు ప్రక్కనే పెడతాడు. నీకు ప్రక్కన కూర్చోవడం ఇష్టమైతే అక్కడే ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా. పరిగెత్తడానికి ఇష్టపడు, పని చేయడానికి ఇష్టపడు, కష్టించడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బలంగా వాడుకుంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే హీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్, హీ వాజ్ అ ఫార్మర్ బై ప్రొఫెషన్. ఎలీషా ఆల్రెడీ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. తను చేసుకునే పనులు తనకున్నాయి, దాని వలన తనకు వచ్చే ఫైనాన్షియల్ గెయిన్ అండ్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు సేవకు వస్తే దైవజనునితో ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం పెడితే అది తినాలి, అంతే కదండి. ఇంకా సేవకు వచ్చిన తర్వాత ఏమైనా డిమాండ్స్ ఉంటాయా? సేవకు వచ్చిన తర్వాత నాకు ఇవాళ ఇదే తినాలని ఉందంటే ఎవరు పెడతారండి? ఎవరైనా పెడతారా? దైవజనులు ఏసన్న గారి సేవా జీవితంలో ఒకసారి మా ఊరు వచ్చారు చిన్నప్పుడు. మేము అప్పుడు సూలూరుపేటలో ఉన్నాం. నా చైల్డ్హుడ్లో ఒకసారి ఏసన్న గారు వస్తే ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారి లైఫ్లో నుండి ఒక విషయం చెప్పారు. దైవజనుడు ఒకసారి ఒకరి ఇంటికి దర్శించడానికి వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు చెప్పిందంట, అయ్యగారు మీరు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలని మొత్తం అన్ని కాకరకాయ వెరైటీలు చేసిందంట. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, మరి కాకరకాయ పప్పు చేస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు తినలేదు. బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాకరకాయ వంటకాలు. మొత్తం టేబుల్ అంతా కాకరకాయని ఏదో సైడ్ డిష్లా తినగలం, కానీ ఇక మొత్తం కాకరకాయ అంటే ఎట్లా ఉంటుందండి? మొహం అదోలా అయిపోద్ది మనకి, చేదు అంత అవసరమా నాకని.
దైవజనికి చాలా కష్టంగా ఉందండి. ఏంటి ఇవిడ ఇన్ని కాకరకాయలు, ఇంట్లో ఉండుంటుంది నో డౌట్ కదా. ఇంట్లో మనకి చెట్టు ఉందనుకోండి, ఇంకా రోజు పిల్లలు కూడా ఇంకా అది మాత్రం వండకమ్మా, వేరేది ఏదైనా వండు, ఇంకా నీకు పెరట్లో ఉందని ఎప్పుడు అదే చేస్తావా. ఆవిడన్నీ వండి పెడితే దైవజనుడు, దేవా నువ్వేమి ఇచ్చావో దాన్ని బట్టి నీకు స్తోత్రాలని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకెవరో ఇంటికి వెళ్తే వాళ్ళు కాకరకాయ అంట. ఇదేంటి ఇది కాకరకాయ లేదో చెప్పుకొని చేస్తున్నారు అందరు, కాకరకాయ కాకరకాయ కాకరకాయ. నాకు ఏదో వేరే ఏమైనా తినాలని ఉంటే కాకరకాయ చేస్తున్నారంటే, ఆ తర్వాత ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అనంట, మీకు డయాబెటీస్, మీరు కాకరకాయ తినాలి. అది దైవజనునికి తెలియదు, కానీ దైవజనుని ఆరోగ్య పరిస్థితి దేవుడు ముందే తెలుసుకొని తన సేవకుని క్షేమం కొరకు అక్కడున్న విశ్వాసులను ప్రేరేపించి దైవజనునికి ఏది అవసరమో అది దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ 12 సంవత్సరాల సేవా జీవితంలో అదే చెప్తానండి. నేను జాబ్ చేస్తే ఎట్లా బ్రతికేదానో నాకు తెలియదు, కానీ నా దేవుడు నన్ను నిజంగా పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్. దేవుడు ఏ సమయానికి ఏది కావాలో సమయానుకూలంగా సహాయం చేస్తూనే, కొన్నిసార్లు అప్పటి వరకు తెలియదు ఎట్లా అవుతుందని, కానీ ఆ సమయానికి దేవుడు సహాయాన్ని ఏదో ఒక దిక్కు నుండి, ఏదో ఒక వైపు నుండి పంపించి, సేవలోనే కాదు మా కుటుంబ జీవితాల్లో కూడా దేవుడు అట్లనే ప్రొవైడ్ చేస్తా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎలీషా తన పని తను చేసుకుంటే హీ వుడ్ హ్యావ్ అ మంత్లీ ఇన్కమ్. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము ఉండదు. ఇప్పుడు నమ్మకంగా దైవజనుని వెంబడించాలంటే ఫెయిత్ఫుల్నెస్, హీ హ్యాస్ టు పే అ ప్రైజ్. వెల చెల్లించాలండి. నమ్మకంగా బ్రతకడం అంటే వెల చెల్లించాలి. నీకు శోధన చాలా వస్తుంది. దే మే బి టైమ్స్ వెన్ యూ వాంట్ టు గివ్ అప్. ఎందుకు వచ్చానా, ఈ దైవజనుడు పిలవగానే ఎందుకు వచ్చానా అనవసరంగా అని అనిపించే సందర్భాలు కూడా కొన్ని రావచ్చు ఎలీషా జీవితంలో. బట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపుకు నమ్మకంగా ఉన్నాడు. ధనవంతుడగుటకు ఆతుర పడువాడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. బైబిల్లో ఉందండి, బైబిల్లో లేని మాట కాదు అది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. దాని కొరకు ప్రాకులాడి నమ్మకత్వాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోద్దు. కకృతి పడకు డబ్బుల కొరకు. దేవుని సన్నిధి కొరకు తాపత్రయపడు, ఆరాటపడు. నీకేం కావాలో, నీకు ఎప్పుడు కావాలో ఆ సమయానికి దేవుడు ముందే పంపించేస్తాడు. హల్లెలూయా. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించా. If you run after money, sometimes you lose your faithfulness. డబ్బులు వెనకాల పడావంటే నమ్మకత్వం కోల్పోతావు. ఇస్కరియోతు యూదా జీవితంలో ఏమైందండి? యేసు ప్రభుని వెంబడిస్తూనే డబ్బు సంచిని వెంబడించేశాడు బాగా. 30 వెండి నాణాల కొరకు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, సర్వము ఆయనదే. ఆ దేవుణ్ణే ప్రక్కన పెట్టుకొని 30 వెండి నాణాల కొరకు కకృతి పడ్డాడంటే ఇస్కరియోతు యూదా ఎంత దౌర్భాగ్యమైన జీవితం. అన్నీ ఇచ్చే యేసయ్యను ప్రక్కన పెట్టుకొని, అప్పటికప్పుడు అద్భుతం చేసి ఏం కావాలో అది ఇవ్వగలిగిన యేసయ్యను ప్రక్కన పెట్టుకొని 30 వెండి నాణాల వెనకాల పరిగెట్టాడంటే ఇస్కరియోతు యూదా ఎంత ఆత్మీయంగా ఎంత దిగజారిపోయాడో చూడండి. ధనవంతుడగుటకు ఆతుర పడువాడు శిక్ష నొందక పొడు. 2వ సందర్భం చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 3 వర్స్ 5. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. పెద్ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ ప్రైజ్ కన్నా గొప్ప సర్టిఫికేట్ అండి ఇది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా, ఎంత గొప్ప మాట దేవుడి చేత చెప్పించుకున్నాడు ఆ మాట. మోషే నమ్మకత్వాన్ని, మోసెస్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఆఫ్ గాడ్స్ హౌస్ అనే మాట. మోషే జీవితాన్ని 3 40లుగా మనం విభజించవచ్చు. 120 years, 120 సంవత్సరాలు మోషే బ్రతికితే, మొట్టమొదటి 40 సంవత్సరాలు రాజవైభోగం అంతఃపురంలో విత్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ అంతఃపురంలో ఉండి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతూ అన్ని రకాలైన కంఫర్ట్స్, లగ్జరీస్ అనుభవిస్తూ
హీ వాజ్ టోటలీ ప్రిపేర్డ్ టు డెలివర్ గాడ్స్ పీపుల్. మైండ్ మానసికంగా, ఫిజికల్గా, అన్ని రకాలుగా, ఆర్చరీ దగ్గర నుండి అన్ని రకాలైన అంశాలలో తర్బీదు పొందేసుకొని మొట్టమొదటి 40 సంవత్సరాల్లో మోషే అనుకున్నాడు, నేనే ఇప్పుడు ఇశ్రాయేలీలను డెలివర్ చేయాలంటే ఐఎమ్ ప్రిపేర్డ్ అనుకున్నాడు. అక్కడ పెద్ద పొరపాటు చేశాడు. ఆ తర్వాత మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత హీ వాజ్ దేర్ ఫర్ 40 లాంగ్ ఇయర్స్. మోషే జీవితంలో సెకండ్ 40లో చేసిన పని ఏంటంటే, ఆ ముందు నేర్చుకున్న కత్తిసాము, ఆ ముందు నేర్చుకున్న ఆర్చరీ, ఆ ముందు నేర్చుకున్న గుర్రపు స్వారీ, అవి ఏవి స్కిల్స్ మళ్ళీ బ్రషప్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఒక కర్ర పట్టుకొని గొర్రెలు మేపడం అంతే. చూడండి, మనం ఎంత స్కిల్ఫుల్గా ఉన్నా, ఎంత నేర్చుకున్నా, కొన్ని రోజులు అది నేర్చుకున్నది పక్కన పెట్టేసాం అనుకోండి, ఏమవుతుంది? మర్చిపోతాం కదా. వీ లూజ్ ద స్కిల్. ఆ తలాంత్ ఏదైతే ఉందో అది పోతుంది మనకి, అందులో ప్రావీణ్యత పోతుంది, ప్రొఫిషియన్సీ అనేది పోతుంది. ఇప్పుడు మిగతా నెక్స్ట్ 40 ఇయర్స్ మోషే జీవితంలో దేవుడు మొత్తం జీరో చేసి పడేశాడు మోషేని. ఇక మోషే ఏ స్థాయికి వచ్చాడంటే 80 ఇయర్స్ వచ్చేసరికి హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ టోటలీ షాటర్డ్. తనకున్న ఆత్మవిశ్వాసము, తన మీద తనకున్న నమ్మకం మొత్తం పోయిందండి. ఇప్పుడు మండుచున్న పొద ద్వారా, మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళాలి మోషే నా ప్రజలను విడిపించడానికంటే, మోషే అన్నాడు నా వల్ల. ఫస్ట్ 40 ఇయర్స్లో ఏమన్నాడు? దేవుడు చెప్పకముందే నేను వెళ్ళిపోతా, నేను చేసేస్తా, చాలా ఆవేశంగా ఉన్నాడండి. కానీ దేవుడు ఒక్కసారి మోషేను జీరో చేసిన తర్వాత దీనుడైపోయాడు. తన జీవితంలో ఇక తన శక్తి మీద ఆధారపడే పరిస్థితి లేదు. పరిపూర్ణంగా దేవుని వైపు చూసే స్థితికి, స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు మోషే, నేను వాడుకోవడానికి. అదేంటయ్యా, నేను అనుకుంటున్న టాలెంట్స్ అన్నీ ఉంటే రెడీ అని, బాగా డబ్బులు ఉంటే వాడుకోవడానికి రెడీ అని నేను అనుకుంటున్నానే, వెనకాల అందరూ ఉంటే అప్పుడు నీ చేత వాడబడ్డానికి రెడీ అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, అవి కాదు నా క్రైటీరియా. మనుషుల క్రైటీరియాకి నా క్రైటీరియాకి చాలా తేడా. మనుషులు స్కిల్ సెట్ని బట్టి, సర్టిఫికేట్లను బట్టి, లేదంటే మరొకటి చూసి ఫేస్ వాల్యూని చూసి వాడుకుంటే నేను అట్లా చూడను. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. నాకు కావాల్సింది దీనత్వం, నమ్మకత్వం, నాకు అందుబాటులో ఉండడం, నేను ఏది చెప్తే అది చేయడం, అది కావాలి. ఇప్పుడు నీకు అది వచ్చింది, యు ఆర్ రెడీ నౌ, ఇప్పుడున్నావు నువ్వు సిద్ధంగా, నేను నిన్ను వాడుకోబోతున్నాను. దేవుడు మోషేని పిలిచిన తర్వాత నిర్గమకాండం 39వ అధ్యాయం చూడండి. ప్రత్యక్షపు గుడారాన్ని గురించి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని వారు నిర్మిస్తున్న సమయంలో నిర్గమకాండము 39వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో సేవ నిమిత్తం. చాలండి, ఆ మొదటి మాట చూడండి మీరు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 39 and 40 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, సమయం లేదు. కానీ ఇదే మాట రిపీట్ మోడ్లో కనబడుతుందండి. ఏ మాట అంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడంతే. ఒకవేళ ఫస్ట్ 40 ఇయర్స్లో కనుక దేవుడు మోషేని పిలుచుకొని ఉంటే, దేవుడు ప్రత్యక్ష గుడారం ఇలా కట్టాలి, యాజకుడిని ఈ వస్త్రాలు ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ అలా ఉండాలని దేవుడు ఒక ప్లాన్ ఇస్తే మోషే మొత్తం దాన్ని ఎడిటింగ్ చేసేవాడు. ఎడిటింగ్ మనకు బాగా తెలుసు కదా ఈ రోజుల్లో. ఎడిటింగ్ చేస్తే మన పర్సనాలిటీని మార్చేయచ్చు, మన స్కిన్ కలర్ని మార్చేయచ్చు, మన పోలికలు మార్చేయచ్చు, మన ఏజ్. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ గొప్పతనం. అందుకని ఫోటోలు చూసి పెళ్ళి సెటిల్ చేసుకోవద్దు, మనిషిని చూడండి. అర్థమవుతుందా? కొంతమంది ఫోటోలు చూసి ఫీల్ అయిపోతాండి. ఎంత మన కుటుంబం వచ్చారు నా దగ్గరికి, అమ్మాయి మామూలుగా లేదమ్మా, చాలా బాగుంది, నాకు పంపించారు డీటెయిల్స్, ప్రార్థన చేయండి అమ్మ. బాగుందండి, పాప అయితే బాగుంది. మరి వెళ్తే 10 సంవత్సరాలు ఓల్డ్గా ఉందంట ఆ ఫోటో కంటే. మరి అది ఎప్పుడు తీశారో తెలియదు మరి అమ్మాయే, బట్ షీ వాజ్ టోటలీ డిఫరెంట్. ద ఫ్యామిలీ వాజ్ నాట్ ఇంప్రెస్డ్. లుక్స్ ముఖ్యమని నేను చెప్పట్లా, రూపమే ప్రాముఖ్యము. రూపాన్ని చూసే అందంగా ఉంటే చేసుకోండి అని చెప్పట్లేదు నేను, అది కాదు ముఖ్యం. భక్తి ఉందా లేదా, రక్షణ ఉందా లేదా, విశ్వాస కాదా, దేవుని మందిరం అంటే విలువ ఉందా, దేవుని సన్నిధి అంటే విలువ ఉందా, దైవజనులంటే పెద్దలంటే విలువ ఉందా, అవి చూసుకోండి. అది చాలా చాలా ముఖ్యం.
పైన పూతలు, పైన అపియరెన్స్ కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎడిటింగ్ బాగా పనిచేస్తుంది కదా ఎడిటింగ్. మోషే గనక ఒకవేళ మొట్టమొదటి 40 సంవత్సరాలలో దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం కట్టాలి మోషే అంటే దేవునికే సలహాలు ఇచ్చేసేవాడు, ఇలా చేయ్యా బాగుంటుంది, దేవా నువ్వు ఇది చెప్పావు కానీ బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ బెటర్ ప్లాన్, ఇది ఇలా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందని తన సొంత తలంపులు, సొంత ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికతో కలిపేసి దేవుని యొక్క ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకుండా తను కొంచెము రాజీ పడేవాడేమో, మార్పు చేసేవాడేమో. బట్ ఈ 80 సంవత్సరాలు అయిపోయాక, ఆత్మీయంగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాక, పరిపక్వత వచ్చాక, నో ఎడిషన్స్, నో సబ్ట్రాక్షన్స్, జస్ట్ వాట్ ద లార్డ్ సెస్. కలుపులు లేవు, తీసివేతలు లేవు, కూడికలు లేవు, తీసివేతలు లేవు. ఏం చెప్తే దేవుడు అది చేసేసాడు అంతే సైలెంట్గా. అందుకే దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో, ఇది ఎంతకాలం తర్వాత దేవుడిచ్చిన సర్టిఫికేట్ అంటే దేవుని సేవ చేస్తూ దేవుని ప్రజలను నడిపించిన 40 సంవత్సరాలండి. ఒక్క సంవత్సరంలో చాలా నమ్మకమైన వాడండి అని పేరు తెచ్చుకోవడం ఈజీ ఏమో కదండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మొట్టమొదటిగా మంచి అభిప్రాయం తెచ్చుకోవాలి, చాలా ముఖ్యం. కానీ ఫస్ట్ నమ్మకంగా ఉండి తర్వాత నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే వన్ డే యూ విల్ బీ కాట్. ఒకరోజు పట్టబడతావు ఖచ్చితంగా, ఎవరైనా సరే. అది బయట ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే నమ్మకత్వం లేకపోతే ఏదో ఒక రోజు రహస్యంలో ఉన్నవన్నీ వెలుగులోకి వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు సిగ్గుపడాల్సి వస్తుందేమో, అప్పుడు ఒకవేళ తలదించుకోవాల్సి వస్తుందేమో. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే పేరు ఎప్పుడు తెచ్చుకున్నాడంటే దేవుని ప్రజలను సుదీర్ఘకాలము ఒక నాయకునిగా, ఒక గొప్ప బాధ్యత తన భుజాల మీద వేసుకొని మోసిన తరువాత నమ్మకస్తుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే తన జ్ఞానం ప్రక్కన పెట్టాడు, తన ఆలోచనలు ప్రక్కన పెట్టాడు, తన ప్రణాళికలు ప్రక్కన. నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలంటే నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు, నీ స్వార్థం కాదు, దేవుడు ఏమి కోరుతున్నాడో అది చేయడము చాలా ముఖ్యం. మొట్టమొదటి సందర్భం చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాప. మోషే పదాజ్ఞలు 2 రాతి పలకలు దేవుని నుండి సీనాయి పర్వతం మీద తీసుకొని చాలా ఆనందంగా వస్తూ ఉంటే క్రింద మనుషులు చాలా దిగజారిపోయి ఒక బంగారు దూడను, గోల్డెన్ క్యాఫ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని, మోషే రావట్లేదు ఇంకా, వెళ్ళాడు, మరి అక్కడ చచ్చిపోయాడా ఏమైపోయాడు. నాయకుడు చాలా ముఖ్యం అండి, నాయకత్వం చాలా ముఖ్యం. ఒక సరైన నాయకత్వం లేకపోతే సంఘం పాడైపోద్ది. అందుకే మన దైవజనులను బట్టి ఎప్పుడు దేవుని స్తుతించాలి, వారి క్షేమం కొరకు నేను ప్రార్థన చేయాలి. మన అందరం కూడా ఆత్మీయ తండ్రి గారి కొరకు, జాన్ వెస్లీ గారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడిచ్చిన నాయకత్వం వలనే ఈ సేవ ఇంత క్రమంగా. నాయకుడు సరిగ్గా లేకపోతే సంఘం పాడైపోద్ది. శరీరానుసారమైన మనసు కలిగిన వారు, లోకానుసారమైన మనసు కలిగిన వారు అందరూ వచ్చి ఎవరి పెత్తనం వారు చెలాయించి సంఘాన్ని, సేవను పాడు చేసి పడేస్తారండి. అందుకని నాయకత్వం చాలా ముఖ్యం. దేవుడిచ్చిన ఆత్మీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, వారితో మనసు కలిపి పనిచేయాలి, అది ఆశీర్వాదం. ఇక్కడ మనం చూసినట్లయితే నాయకుడు 10 ఆజ్ఞలు తీసుకోవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 days కనబడలా మోషే కనబడకపోతే ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా తిరుగుబాటు చేసేవారు, మిశ్రిత జనము, వాళ్ళు డిస్కషన్ మొదలుపెట్టారు. ఏమని తెలుసా, ఇంకా రాడేమోలే, ఇంకా మోషే అక్కడ చనిపోయాడేమో, మనకు మరి ఒక దేవుడు ఉండాలిగా. ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడిని మర్చిపోయారు, చాలా ఈజీగా మర్చిపోయారండి. కొంతమంది అక్కడ స్టార్ట్ చేసి ఉంటారు. ఎప్పుడైనా చూడండి రెబెలియన్ అనేది కొంతమంది ఉంటారు, రెబెల్స్.
వాళ్ళు కఠినమైన శిక్ష పొందుకున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మోషేకు అహరోనుకు విరోధంగా సైనిగిన వారిని దేవుడు ఒక సెపరేట్ వేలో డిసిప్లిన్ చేశాడు, వాళ్ళకు బుద్ధి చెప్పాడు. రెబెల్స్ ఒక 2-3 ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వారందరినీ కూడా పాడు చేస్తూ ఉంటారు, సంఘానికి సేవకులకు విరోధంగా లేపుతూ ఉంటారనమాట. కొంతమంది ప్రారంభించారు డిస్కషన్ ఏమనంటే, ఇక మోషే రాడేమో, ఇక మోషే కిందకి రాడేమో, ఏమైపోయాడో, మరి మనకొక దేవుడు ఉండాలి కదా, ఒక బంగారు దూడని చేసుకుందాము, ఆరాధిద్దామని అనగానే స్త్రీలందరూ చెవులకి ముక్కులు కొన్నవన్నీ తీసిచ్చేశారంట. ఆ బంగారు దూడని చేయడానికి ఇచ్చేస్తే ఇప్పుడు మోషే పైనుండి రాగానే మోషే కోపం మండిపోయింది. మోషే తట్టుకోలేకపోయాడండి. దేవుడు ఇంత శ్రేష్టమైన పదాజ్ఞలు తన ప్రజల కొరకు ఇస్తూ ఉంటే ఇంత త్వరగా మర్చిపోతారా దేవుణ్ణి? మోసెస్ వాజ్ యాంగ్రీ అండ్ గాడ్ వాజ్ యాంగ్రీ, గాడ్ వాజ్ అప్సెట్. దేవునికి కూడా చాలా కోపము వస్తే ఆ సమయంలో మనం చూసినట్లయితే దేవుడు అన్నాడు, మోషేను ఒక్క నిమిషం అలా ఉండు, వీళ్ళందరినీ నేను నశింపజేసి కాల్చివేసి నిన్ను చేస్తా గొప్ప జనంగా. అంటే మనం ఉంటే ఏమందమండి? మంచి ఐడియా నాయన, మరి నా వంశం అభివృద్ధి పొందుతుందిగా. మోషే ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ దేవుడు నశింపజేసి ఉంటే మోషే పేరు, మోషే వంశం చాలా గొప్ప స్థాయికి వెళ్ళేదేమో. కానీ మోషే ఏం ఆలోచించాడు తెలుసా? దేవా, ఐగుప్తీయులు ఈ విషయం తెలుసుకుంటే నువ్వు అట్లా చేస్తే ఐగుప్తీయులు అంటారు, వీరి దేవుడు ఐగుప్తులో నుండి బయటకు తెచ్చి వీళ్ళని ఇక్కడ నశింపజేశాడని నీ నామానికి చెడ్డ పేరు వస్తుందయ్యా, దయచేసి నువ్వు అలా అడ్డం పడ్డాడండి. ఎవరి కోసం? తన పిల్లల కోసమా? తల్లిదండ్రులు కాళ్ళ వేళ పడతారు, వాళ్ళ పిల్లలు స్కూల్లో తప్పుడు పనులు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళి ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుంటుంది వీడి బుద్ధి తక్కువతనం వల్ల. అట్లాంటి వాళ్ళు ఉంటారు, గనులైన కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేవాళ్ళు. మోషే దేవుని పాదాల మీద పడి దేవుని దగ్గర ప్రాధేయపడతా ఉన్నాడు. ఎవరి కొరకు? ఫర్ హూమ్? తన పిల్లల కొరక, తన కుటుంబం కొరక? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరి పక్షంగా మోషే నిలబడి, అదండి నాయకుని లక్షణం. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఐ నో హౌ ఫెయిత్ఫుల్ హీ ఈస్. మోషే ఎంత నమ్మకస్తుడో, నాకు తన స్వార్థంగా అది చూసుకునేది దేవుని ప్రజలందరి యొక్క క్షేమము చూసే మోషే. అందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకొక లేఖన భాగం సంఖ్యాకాండం 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 12వ వచనం. నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశవాసులతో ఈ సంగతి చెప్పియుందురు. మీరు అదంతా చదివినట్లయితే, దేవా నువ్వు ఆ పని చెయ్యొద్దు, నీవిచ్చిన మాట తప్పద్దయ్యా, నీ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొని వెళ్తానన్నావు కదా. అక్కడ దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలందరిని అగ్నితో సంహరింపజేస్తాను, చంపేస్తానంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, తెగులు చేత వీరందరిని నశింపజేస్తా. ప్రతిసారి తిరుగుబడతా ఉన్నారు. దేవుడు చాలా దీర్ఘశాంతుడండి. నేను దీర్ఘశాంతం అనే మాటను దీర్ఘశాంతం అని చెప్పడానికి ఇష్టపడను, దీర్ఘశాంతం అని చెప్పడానికి ఇష్టపడదు. ఎందుకంటే చాలా దీర్ఘమైన పేషెన్స్ చాలా ఎక్కువ దేవుడికి. మనం పేషెన్స్ చాలా ఫాస్ట్గా లూజ్ అవుతాం మేము. దీర్ఘశాంతుడైన దేవునికే ఇశ్రాయేలీల మీద కోపం వచ్చిందంటే వీళ్ళు ఎంత విసిగించారో ఆలోచన చేయండి. అంత విసిగిస్తే ఆ పీక్ ఏంటంటే ఇంకా దేవుడు ఓర్చుకోలేని స్థితి వచ్చినా తెగులు చేత వీరందరినీ సంహరింపజేస్తానంటే మోషే అంటున్నాడు. మోషేకి దీర్ఘశాంతం వచ్చిందండి అక్కడ. అర్థమవుతుందా? దేవుడు ఇంకా నా వల్ల కాదు ఈ ప్రజలను, వీళ్ళ రెబెలియన్ని నేను తట్టుకోవడం అని దేవునికి కోపం వస్తే మోషే అంటున్నాడు, దేవా ప్లీజ్ నువ్వు అలా చేయకు, నువ్వు ఒకవేళ అలా చేస్తే ఐగుప్తీయులు ఏం మాట్లాడుకుంటారు, నీ ప్రజలను గురించి నువ్వు చెప్పిన మాటలు అవి అబద్ధం అయిపోతాయి కదా, నువ్వు దయచేసి ఆ పని చేయకని. హీ వాజ్ అన్ అన్సెల్ఫిష్ లీడర్, నిస్వార్థపరుడైన నాయకుడుగా మోషే బ్రతికాడు. కాబట్టి దేవుడు మోషేకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో మాట్లాడుచు. చాలండి, ఎంత గొప్ప అనుభవం. దేవుడు మోషేతో ఎలా మాట్లాడారంట?
అంటే హీ వాజ్ గాడ్స్ ఫ్రెండ్, అంతేనా? ముఖాముఖిగా కూర్చొని ఎవరితో కబుర్లు చెప్తామండి, హ్యాపీగా మాట్లాడుకుంటాం. ఎవరితో మనకి ఇష్టం లేని వాళ్ళతో వాళ్ళ మొహమే చూడను అనుకుంటాం. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసేస్తాం, ఎందుకంటే మనకి ఇష్టం లేకపోతే. కానీ నిజంగా ఎవరైనా మన మనసుకి దగ్గరైతే, మంచిగా మనతో మనసు కలిస్తే చక్కగా ఎదురు బదురు కూర్చొని టైమే తెలియదు, చక్కగా మాట్లాడుకుంటాం. దేవాది దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడే అంత సాన్నిహిత్యము ఎట్లా వచ్చింది? హౌ? నమ్మకస్తులకు దేవుడు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నావా? దేవుడు నీకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆ జీవితంలో అయితే నేను ఎప్పుడు అదే అడుగుతా, ప్రభా నీకెప్పుడు నేను దగ్గరగానే, నన్ను దూరం చేసే ఏ మనిషి కానీ, ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ నా జీవితంలో ఒక రాకుండా సహాయం చేయని ఎప్పుడే అదే ప్రేయర్ చేసుకుంటా అండి. దేవునికి సన్నిహితంగా ఉండడము, దట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్. ఈ జీవితానికి అదే అర్థం ఇచ్చేది. ఈ జీవితాన్ని అసలు దేవుడు మనల్ని సృజించిన ముఖ్య కారణమే అది. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? ఎందుకు సృష్టించాడు? డాక్టర్ అవ్వాలనా, ఇంజనీర్ అవ్వాలనా, యాక్టర్ అవ్వాలనా, ఒక బిజినెస్ చేసుకోవాలనా, ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని చూసి పుట్టుక్కని ఒకరోజు చనిపోవాలనా? కాదండి, అది లోకస్తులు అనుకుంటారు ఇంతే జీవితం అని. కాదు. వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? ఎందుకు సృష్టించాడు దేవుడు? ఆయనతో మనం ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇన్ ఆర్డర్ ఫర్ అస్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. మోషేకు అట్టి సాన్నిహిత్యము, అంత ఇంటిమసీ దేవునితో దొరికింది. ఎందుకు దొరికిందంటే అపనమ్మకస్తులను అక్కడే పెట్టేస్తాడు దూరంగా దేవుడు. అంటే అక్కడ కాదు, చాలా దూరంగా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉండాలంటే ఏముంటే, వాట్ ఇంప్రెసెస్ గాడ్? దేవుణ్ణి మెప్పించేది ఏంటి? దేవుడిని ఆనందపరిచేది ఏంటి? దేవుని మనకు దగ్గరగా చేసేది ఏంటంటే నమ్మకత్వం. చిన్న లక్షణమే చాలా గొప్ప లక్షణం అండి. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. మూడో అంశం నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. 5 తలాంతులను అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. అయితే పరలోక రాజ్యాన్ని గుర్చిన ఉపమానం, ద పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అంటాం. తలాంతులను గుర్చిన ఉపమానము. ఒక వ్యక్తి అంట, యజమానుడు 3 సేవకుల్ని పిలిచాడంట. ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక అతనికి 1 ఇచ్చాడంట. అంత పక్షపాత అండి యజమానుడు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఎవరి మీద ఏడవాళ్ళు తెలియక దేవుడి మీద ఏడుస్తూ ఉంటారు. దేవుడు ఎంత పక్షపాత అండి. కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, ప్రతిదానికి తల్లిదండ్రులు, నీకు అక్క అంటేనే ఇష్టం, నీకు అన్నంటేనే ఇష్టం, నీకు తమ్ముడు అంటేనే ఇష్టం. అది అమ్మా నాన్న దగ్గర మీకు పక్షపాతం ఉంది 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 అని చెప్పి అలవాటు అయ్యేమో దేవుడి దగ్గర కూడా అదే అంటారు. ఏసయ్య నీకు జాన్ వెస్లీ గారు అంటేనే ఇష్టం, బ్లెస్సీ వెస్లీ గారు అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, మా పక్కింటి వాళ్ళు అంటేనే కదా. చెడు చేసేవారు దుష్టులను చూసి మత్సరపడద్దని ఉంది బైబిల్లో, అవునా? వాళ్ళంటేనే ఇష్టం నీకు. మందిరానికి వచ్చి మేమంటే ఇష్టం లేదయ్యా నీకు. మందిరానికి రాకుండా పడి చెడి తిరుగుతూ ఉన్నారు కదా, నీకు వాళ్ళంటేనే కాదండి. దేవుడు పక్షపాతి. మనం ఒకవేళ పక్షపాత ధోరణి చూపిస్తామేమో మనుషులుగా, కానీ గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ. హీఈస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. పక్షపాతం చూపించే దేవుడు. మరి యజమానుడు వై దట్ వేరియేషన్? ఒక అతనికి 5 ఎందుకు ఇచ్చాడు, ఒక అతనికి 1 ఎందుకు ఇచ్చాడు? పక్షపాత యజమానుడు. ఒక అతనికి 5 ఇస్తే ఒక అతనికి 2 ఎందుకు ఇచ్చాడు? సగానికి సగం కట్టెందుకు చేశాడంటే అతనికి అంతే సామర్థ్యం ఉంది కాబట్టి. మనకి ఎంత కెపాసిటీ ఉందో అంతే ఇస్తాడండి. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మా ఇంట్లో కింద నుండి పైకి వెళ్ళేటప్పుడు మా నిత్య పరిగెట్టుకుంటూ వస్తున్న చేతిలో బ్యాగులు అన్నీ చూస్తే నేను పట్టుకుంటా అంటది. నేను ఒకటి ఏదో చిన్నది ఇస్తా, తను మోయగలిగింది.
ఇంకొకటి ఇవ్వు మమ్మీ అంటది. 2 చేతులు పట్టుకో, నాకు ఇంకా స్థలం ఉంది మమ్మీ నా చేతిలో, నేను ఇంకా మొయ్యగలను మమ్మీ, నువ్వు కావాలంటే నీ చేతిలో ఉన్నవన్నీ ఇచ్చేయి అంటది. ప్రేమ. అమ్మకి ఏదో సహాయం చేసేయాలని కింద నుండి పైకి వెళ్ళడానికి మెట్లు. అంటాను, నేను అలాంటి పిచ్చిదాన్ని కాదు నాన్న, నువ్వెంత మొయ్యగలవో నీకు అంతే, నువ్వు నాకు హెల్ప్ చేయాలని వచ్చావు. ఐ అండర్స్టాండ్ దట్, నీ ప్రేమ నాకు అర్థమైంది. కానీ నువ్వు మోస్తున్నావు కదా అని అంతా నీ మీద నేను పెట్టే తల్లిని. ఐ నో వాట్ టు గివ్, ఎంత భారం పెట్టాలో అంత నాకు తెలుసు. యజమానుడు 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఇంకొకరికి ఎందుకు ఇచ్చాడంటే అంతే హ్యాండిల్ చేయగలడు కాబట్టి. అబ్బాయికి అంతకంటే ఇంక సామర్థ్యం 5 ఇచ్చినా చేత కాదు, 5 ఇచ్చినా హీ కెనాట్ హ్యాండిల్. దేవుడు మన ఒక్కొక్కరికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి మనకు తలాంతులు కృపలు ఇచ్చాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనం హ్యాండిల్ చేయగలమని ఆయన నమ్మి ఇచ్చాడు. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది, అమ్మో ఇంత ఇచ్చేసావా. కొంతమంది నాకు తెలుసు, ఉద్యోగం, ప్రార్థన, ఉపవాసం రాగానే నా దగ్గరకు వస్తారు. అక్క చేయలేని అనిపిస్తుంది అక్క, రిజైన్ చేసేదా ఏంటి, ఉద్యోగం అని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి మా అందరి దగ్గర ప్రార్థన చేయించుకొని ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్పి ఇప్పుడు చేయలేనంటావా. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు ఉద్యోగం చేయడానికి సామర్థ్యం కూడా, ఆశీర్వాదం వస్తే కష్టంగానే ఉంటుంది మరి హ్యాండిల్ చేయాలి. నువ్వు డబ్బులు ఉరికిస్తారండి, జీతం ఉరికిస్తారా? యూ హ్యావ్ టు వర్క్. నీ నమ్మకత్వం చూపించాలా, డబ్బుకి తగిన పని చేయాలా. సామర్థ్యాన్ని బట్టి యజమానుడు పని అప్పగిస్తే, ఇప్పుడు యజమానుడు దేశాంతరం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఏం జరిగిందంటే 20వ వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియో కాక మరి 5 తలాంతులు సంపాదించితేనని చెప్పెను. 5కు 5 చేశానయ్యా అన్నాడు. హ్యాపీగా చెప్పాడండి, పని చేశాడు. యజమానుడు వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చే వరకు ఈ సేవకుడు 5 తలాంతులు తీసుకున్న సేవకుడు, హీ వాజ్ నాట్ లేజీ, హీ వాజ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్. నమ్మకంగా పర్సిస్టెంట్గా పనిచేస్తూనే ఉన్నాడు. 5 తలాంతులకు 5 తలాంతులు చేశాడు. చేసిన తర్వాత యజమానుడు ఏమన్నాడు, 21వ వచనం, నమ్మకమైన మంచి దాసుడా, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషం పాలు పొందుమని అతనితో ఏమన్నాడండి. వెల్ డన్, తెలుగులో భలా అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. ఏమని మెచ్చుకున్నాడు? నమ్మకమైన మంచి. ఏమని మెచ్చుకున్నాడు? గొప్పడివి అన్నాడా? నమ్మకమైన దాసుడు అయ్యా, వెల్ డన్. నమ్మకత్వాన్ని గుర్తించాడు యజమానుడు, నమ్మకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు యజమానుడు. ఆ తర్వాత 2 తలాంతులు 4 తలాంతులు చేసిన వ్యక్తి కూడా 22, 23 చదవాల్సిన అవసరం లేదు, కానీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి దేవుని యజమానుని దగ్గరకు వచ్చి, ఇదిగో అయ్యా 2 తలాంతులని 4 తలాంతులుగా చేశాను, నేను అభివృద్ధి చేశాను అనగానే సేమ్ థింగ్ రిపీట్ చేస్తాడు. భళా నమ్మకమైన మంచి. God will not ask you an account about what he has not given you. దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నిన్ను లెక్క అడగడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏమి ఇచ్చాడో దాని గురించి లెక్క కరెక్ట్గా అడుగుతాడు. ఇవ్వని దాని గురించి, నాకు ఇచ్చిన ఉద్యోగం, నాకు ఇచ్చిన వ్యాపారం, నాకిచ్చిన కుటుంబం, నాకిచ్చిన తలాంతులు, నాకిచ్చిన సమయం, నాకిచ్చిన సామర్థ్యం గురించి నన్ను అడుగుతాడు లెక్క. అర్థమవుతుందండి? కొన్నిసార్లు లేని దాని గురించి అది లేదు ఇది లేదు, అది ఉంటే అలా చేసేవాడిని, ఇది ఉంటే ఇలా చేసేదాన్ని కాదు. నీకేమి ఇచ్చాడో దాని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. ఇక్కడ యజమానుడు చెప్తా ఉన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా అనేకమైనవి ఇస్తా. నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. పనులు, క్రియలు మాటల కంటే బహిరంగంగా గట్టిగా అరుస్తాయంట. దేవుడు మనం చెప్పే మాటలే కాదా, నిన్నే ప్రేమింతును తన్మయత్వం చెంది ఆరాధన చేస్తుంటామే, బాగానే ఉంటుంది. రోడ్డు అలా దాటగానే దేవుడా ప్రేమ నథింగ్ మర్చిపోతారండి, మొత్తానికే మర్చిపోతారు. దేవునితో వైఫై చూడండి, మన ఇంట్లో రౌటర్ చుట్టూ ఉన్నప్పుడే ఉంటుంది వైఫై.
అది దాటగానే వైఫై ఉండదు, ఇంకా అలా ఉంటారు కొంతమంది. అక్కడ ఉంది కదా రోడ్డు దగ్గర ఆర్చ్ వరకే ఉంటుంది అది కనెక్షన్. అది దాటగానే, రోడ్డు దాటగానే పోతుంది, నో సిగ్నల్. దేవుడు కనెక్ట్ అవుదామన్నా నో సిగ్నల్. మనం దేవునితో కనెక్ట్ అవ్వాలన్న ఆలోచనే ఉండదు. ఇక్కడ ఏం పాడాము? నీ వెనుదిరగనయ్యా, నేను విడిచిపెట్టనయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. దేవుడు నమ్మకత్వం కొరకు చూస్తున్నాడు. ఆర్ యు ఫెయిత్ఫుల్? యామ్ ఐ ఫెయిత్ఫుల్? మనం నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకిచ్చిన కుటుంబం, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన ధనము, దేవుడు మనకిచ్చిన ఉద్యోగము, దేవుడు మనకిచ్చిన వ్యాపారము, దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే విషయంలో నమ్మకంగా ఉన్నామా? పరలోకానికి వెళ్ళాక దేవుడు మనల్ని ఏమని మెచ్చుకుంటాడు తెలుసా? ఏమని మెచ్చుకుంటాడండి? ఫలానా కలెక్టర్ గారు, ఫలానా బిజినెస్ మ్యాగ్నెట్ గారు, ఫలానా మినిస్టర్ గారు, ఫలానా ఏమంటారు? బలా నమ్మకమైన మంచి దాసుడా. అంతే, నమ్మకంగా ఉంటేనే అంటాడు, లేకపోతే అనడు. ఎందుకంటే దేవుడు మొహమాట పడాల్సిన అవసరం. ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ముఖస్థుతి చేయడు దేవుడు ఎవరిని. ఉన్నది వైట్ వైట్, బ్లాక్ బ్లాక్, అంతే, గ్రే లేదు దేవుడి దగ్గర. చాలా క్లారిటీగా ఉంటే ఉందంటాడు దేవుడు, లేకపోతే లేదంటాడు, అంతే. బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకంగా దేవుని కొరకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని అడుగుదామా? ప్రభా, నాకు నమ్మకత్వం ఇవ్వయ్యా, నాకు నమ్మకత్వం దయచే ప్రభా. నమ్మకత్వంలో నేను ఎదగడానికి సహాయం చేయి ప్రభా. చాలాసార్లు ఆర్థికంగా ఎదగాలనుకుంటాం, ఉద్యోగంలో ఎదగాలనుకుంటాం, జ్ఞానంలో ఎదగాలనుకుంటాం. బిడ్డలైతే దేహము, శరీరము, పర్సనాలిటీ ఎదగాలని ఆశపడతాం, మంచిదే. కానీ నమ్మకత్వంలో ఎదగాలనే మనసు నీకుందా? నమ్మకత్వంలో ఎదగాలనే ఆశ నీకుందా? నమ్మకమైన దేవుడు మనకున్నాడు. తన నమ్మకత్వాన్ని నీవెంతైనా నమ్మదగినవాడు. దేవానికి వందనాలయ్యా, ఎంతైనా నువ్వు నమ్మదగినవాడు. నీ నమ్మకత్వం ఎంతో నేను రుచి చూచాను ప్రభువా. నేను కూడా నమ్మకంగా నీలో నీ కొరకు సాగే కృప నాకు దయచే ప్రభు. అడుగుదామా దేవుని సన్నిధిలో? నోరు తెరవమ్మా సహోదరి, సహోదరుడు అడుగు. ఇప్పటి వరకు అపనమ్మకత్వాన్ని చూపించావేమో, ఇప్పటి వరకు మాట తప్పావేమో, ఇప్పటి వరకు ముందొకటి వెనకొకటి వేషధారణతో బ్రతికావేమో, ఇప్పటి వరకు ఇతరుల క్షేమం కోరుతున్నట్లుగానే ఉంటూ వెనకాల గోతులు తవ్వావేమో, హానికరుడుగా నష్టపరిచే వ్యక్తిగా ఇంతవరకు బ్రతికావేమో. చాలు, ఇంకా గడిచిన జీవితం చాలు. నీ వేషధారణకు, అపనమ్మకత్వానికి గడిచిపోయిన జీవితం చాలు. ఇక ముందైనా ప్రభు కొరకు నమ్మకంగా సాగుదామా? అడుగుదాం. ప్రభు, నాకు సహాయం చేయి ప్రభు. హెల్ప్ మీ టు బీ ఫెయిత్ఫుల్ లార్డ్. హెల్ప్ మీ టు బీ ఫెయిత్ఫుల్ విత్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ గివెన్ మీ, విత్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ బ్లెస్డ్ మీ విత్. నాకు అప్పగించినవన్నీ ప్రభువా, నాకు అప్పగించిన ప్రభువా, నాకు సహాయించి పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు. నమ్మకత్వం ఎంత ముఖ్యమో, నమ్మకత్వానికి వచ్చే బహుమానం ఎంత గొప్పదో అయ్యా మాకు జ్ఞాపకం చేశారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మకమైన మా దేవానికి వందనాలు. మా స్వభావాన్ని బట్టి నీ నమ్మకత్వాన్ని నువ్వు మార్చుకోవయ్యా. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. యేసయ్యా స్తోత్రం. మా అపనమ్మకత్వాన్ని బట్టి నువ్వు కూడా మా ఎడల అపనమ్మకంగా ఉండుంటే నేను ఈరోజు ఇలా బ్రతికి బట్టగట్టేదాన్ని కాదు ప్రభువా. మేము ఈరోజు ఇలా క్షేమస్థితిలో ఉండేవాళ్ళం కాదయ్యా, మాకు తెలుసది. కానీ నీ నమ్మకత్వమే మమ్మల్ని నిలబెడతా ఉంది. నీ నమ్మకత్వమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. నీ నమ్మకత్వమే మమ్మల్ని కాపాడుతుంది ప్రభువా. నీ నమ్మకత్వమే ప్రభువా మమ్మల్ని పోషిస్తుంది. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ నమ్మకత్వాన్ని అనుదినం రుచి చూస్తున్న మేము కూడా నమ్మకంగా నీ కొరకు సాగే కృప మాకు దయచేయండి ప్రభా. ఎలీషా ఎంత నమ్మకంగా ఉన్నాడయ్యా ఏలియా దగ్గర. 2 అంతల ఆత్మాభిషేకమును పొందుకొని గొప్పగా వాడబడ్డాడు. మోషే నీళ్ళంతటిలో నమ్మకస్తుడని పిలువబడ్డాడు. ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, ఎన్ని ఒడుదొడుకులయ్యా, ఎన్ని అవమానాలయ్యా, ఎన్ని తిరుగుబాటులు తట్టుకొని నిలబడ్డాడు ప్రభువా మోషే. అయినా నమ్మకంగా నిలబడ్డాడు. ఆయన ఎన్నడూ అప్పగించిన బాధ్యత విడిచిపెట్టి వెళ్ళిపోలేదయ్యా.
మా ఎదుట మీరుంచిన మాదిరిని బట్టి స్తోత్రం. నీవే మా మాదిరిగా ఉన్నావు, భక్తులను మా ఎదుట మాదిరిగా నువ్వు పెట్టావు. నీకు స్తోత్రం తండ్రి. నీ అడుగు జాడల్లో మేము సాగడానికి సహాయం చేయి. మాకిచ్చిన తలాంతులు, మాకిచ్చిన బలము, మాకిచ్చిన ధనము, మాకిచ్చిన ఘనము, మాకిచ్చిన కుటుంబము, మాకిచ్చిన సామర్థ్యము సమస్తము ప్రభా నమ్మకంగా నీ కొరకు వినియోగించే కృప మీరే మాకు సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ, సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నమ్మకత్వంలో ఎదగడానికి సాగడానికి సహాయం చేయండి. రేపటి దినం నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశేషమైన జ్ఞానము, వివేచన, ఆలోచన శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి. మంచి రిజల్ట్స్ బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వారికి, రాస్తున్న వారికి మెండైన నీ కృప, నీ సహాయము దయచేయండి. జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చావు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో ఉన్నాయి ప్రభా. బిడ్డలకు దయచి ఎవరికి జ్ఞానం కొదువ అయిందో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ధారాళముగా ఇస్తానన్నావు ప్రభు యాకోబు 1:5 నీ వాగ్దానాలు నెరవేర్చి సహాయం చేయండి. బలహీనులుగా, వ్యాధిగ్రస్తులుగా, నిరుత్సాహముతో, కృంగుదలతో, వేదనలతో ఎంతమంది నీ సన్నిధానానికి వచ్చారు వారిని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి ప్రభా. నీ శక్తి, నీ బలము, నీ కృప మా అందరికీ మెండుగా దయచేయండి. రానున్న వారం అంతటిలో ఈ లోకంలోకి మేము వెళ్ళినప్పుడు ప్రభా, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా చదువులు ప్రభా, మా పనుల్లో మేము వెళ్తున్నప్పుడు నీ కొరకు సాక్షులుగా జీవించడానికి, ఉప్పు వలె వెలుగు వలె ప్రభా నిన్ను లోకానికి చూపించడానికి నీ కృపను మెండుగా దయచేయమని వేడుకుంటూ, అపవాది యొక్క ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి మీరే తప్పించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.